నేను ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఫ్లెక్స్ వ్రాప్. నేను వ్రాప్ తీసుకుంటాను. ఇప్పుడు చూద్దాం. నేను తీసుకున్నాను ఫ్లెక్స్ వ్రాప్ ఈక్వల్ టు వ్రాప్ అని తీసుకున్నాను. సేవ్ చేద్దాం. చూసారా, ఏం చేంజ్ అవ్వలేదు. అంటే ఆల్రెడీ వ్రాప్ అయ్యే ఉన్నాయి ఇవి. ఇప్పుడు నేనేమి ఇస్తానంటే అలైన్ కంటెంట్ అని ఉంటుంది. అలైన్ కంటెంట్ నేనేమి ఇస్తానంటే వద్దులండి, ఇది ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది డిక్రీజ్ చేద్దాం, ఇది తగ్గిద్దాం. ఫస్ట్ ఇది ఒక 200 పిక్సెల్ తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మీకు తెలుస్తుంది. 200 తీసుకున్నాను. చూసారా, నేను జస్ట్ 200 తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు అలైన్ కంటెంట్ అలైన్ కంటెంట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు దాన్ని నేను సెంటర్ అని ఇస్తాను. సెంటర్ అని ఇచ్చాను కదా. చూద్దాం ఏమవుతుందో అనేది. సేవ్. ఏమైంది, మనకి మీరున్న బాక్స్ అనేది, మీరున్న 4 బాక్సెస్ కిందికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది, కింద బాక్స్ లేదా ఆ బాక్స్కి ఈ బాక్స్ అనేది అటాచ్ అయిపోయింది. ఓకేనా, అంటే మనకి ఈ బాక్స్ అనేది మూవ్ అవుతుంది, సెంటర్కి మూవ్ అవుతుంది. ఎప్పటివరకు మూవ్ అవుతుంది అంటే కింద బాక్స్ లేదా బాక్స్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి ఆగిపోతుంది ఈ బాక్సెస్. దీన్ని అలైన్ సెంటర్ అంటాం. ఇది సెంటర్. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. ఇంకా నేను అలైన్ సెంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎండ్ ఇస్తాను. అలైన్ ఎండ్ ఇచ్చాను కదా. సేవ్ చేద్దాం. చూసారా, అలైన్ ఎండ్ అంటే ఏమిటంటే ఈ సెంటర్ ఉన్న బాక్స్ అంతా మనకి లాస్ట్ వస్తుంది. ఎండ్కి బాక్సెస్ మూవ్ అవుతుంది. ఓకేనా, దాన్ని మనం అలైన్ ఎండ్ అంటాం. అలైన్ కంటెక్స్ట్ ఎండ్. నెక్స్ట్ నేను స్టార్ట్ ఇస్తాను. ఓకేనా, స్టార్ట్ అని ఇచ్చాను. సేవ్. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా, మనకి స్టార్ట్ వచ్చేసింది. ఓకేనా, మనకి స్టార్ట్ వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఫ్లెక్స్ ఎండ్ తీసుకుందాం. సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, ఎండ్. ఫ్లెక్స్ ఎండ్కి వచ్చేసింది. అంటే మనం బాక్సెస్ అనేది మూవ్ చేసుకోవచ్చు, మనకి కావాల్సిన పొజిషన్ వరకు మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా తీసుకుంటాను. ఇప్పుడు నేను ఫ్లెక్స్ స్టార్ట్ ఇచ్చాను. సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, స్టార్ట్. నెక్స్ట్ ఇప్పుడు నేను స్పేస్ అరౌండ్ స్పేస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకుంటాను. స్పేస్ అరౌండ్. సేవ్. చూసారా, అంటే ఈ బాక్సెస్కి ఈ బాక్స్కి స్పేస్ వస్తుంది మధ్యలో. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, స్పేస్ బిట్వీన్ ఉంది కదా, స్పేస్ బిట్వీన్ అని తీసుకుంటాను. సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, అంటే మీకు అప్పుడు ఏం చెప్పాను, స్పేస్ ఇవ్వాలి అంటే బాక్సెస్ అనేది ఇట్లున్నప్పుడు ఏమైంది, లెఫ్ట్ పోయింది, రైట్కి వెళ్ళింది కదా. ఇది కూడా అంటే ఇది స్టార్టింగ్కి వెళ్తుంది, ఇది ఎండ్కి వెళ్తుంది. ఈ బాక్స్ అనేది స్టార్ట్కి వెళ్తుంది, ఈ బాక్స్ అనేది ఎండ్కి వెళ్తుంది. మధ్య స్పేస్ ఈవెన్గా ఉంటుంది. అంటే ఓకేనా, ఈవెన్గా ఉంటుంది స్పేసు. మీరు ఇందులో ఏమైనా ట్రై చేయొచ్చు మీరు. ఓకేనా, నేను స్కెచ్ తీసుకుంటాను. సేవ్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా, స్ట్రెచ్ అయిపోయింది. అంటే బాక్స్ అనేది మూవ్ అయింది మీదికి. ఓకేనా.
ఇది అలైన్ కంటెక్స్ట్. నెక్స్ట్ అలైన్ సెల్ఫ్ తీసుకుందాం. ఇందులో కూడా సేమ్ టు సేమ్ అలైన్ సెల్ఫ్ అలైన్ కంటే రెండు సేమే, ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే అలైన్ కంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది బాక్స్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే బ్రౌజర్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా కంప్రెస్ అయిపోయింది. నేను మళ్ళీ కంటెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాను సైజు. ఎంత ఇద్దామంటే 600 ఇద్దాం. సేవ్, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు ఈ బాక్సెస్ ఉన్నాయి, ఓకేనా. నాకు ఇట్లా వద్దు, నాకు అన్నీ ఇది స్పేస్ ఈవెన్లీ తీసేద్దాం. ఈ స్పేస్ ఈవెన్లీ తీసేద్దాం, ఓకేనా. స్టార్ట్ అని ఇద్దాం. ఓకే ఓకే ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాక్సెస్ తీసుకుందాం కదా ఇలా. ఇప్పుడు నాకు ఇదంతా స్పేస్ ఖాళీగా ఉంది, ఈ కంటైనర్ అంతా ఇదంతా ఖాళీగా ఉంది స్పేసు. ఈ స్పేసు మనకి ఖాళీగా ఉంది. నాకు ఈ స్పేస్ ఖాళీగా వద్దు, నాకు బాక్సెస్తోని నిండిపోవాలి. ఈ బాక్స్తోని నిండిపోవాలి అంటే మనం ఏం చేయాలంటే నేను కింద ఇస్తాను, బాక్స్ 1కి ఇస్తాను. ఏమిద్దాం, ఫ్లెక్స్ గ్రో అనేది 2 ఇద్దాం. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ బాక్స్ లేదా బాక్స్ 1 ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ మొత్తం ఆక్యుపై చేసుకుంది. ఎందుకు ఆక్యుపై చేసింది, నేను బాక్స్ 1లో ఫ్లెక్స్ గ్రో అని ఇచ్చాను, అందుకే ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు బాక్స్ 2 ఉంది కదా, దీనికి కూడా ఫ్లెక్స్ గ్రో ఇస్తాను. ఫ్లెక్స్ గ్రో దీనికి ఎంత ఇస్తాను, ఒక 2 ఇద్దాం. దీనికి కూడా 2 ఇద్దాం. సేవ్ చేద్దాం, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఈ బాక్స్ అనేది బాక్స్ 1 బాక్స్ 2 ఈ రెండు స్పేస్ ఈక్వల్గా కవర్ చేస్తుంది. ఈ స్పేస్ మొత్తం మిగిలిన స్పేస్ అనేది బాక్స్ 1 బాక్స్ 2 అనేది ఈక్వల్గా కవర్ చేస్తుంది ఈ స్పేస్ మొత్తం. అంటే ఇప్పుడు బాక్స్ 1 బాక్స్ 2 అనేది విడ్త్ సేమ్, ఏం చేసింది ఓన్లీ ఈక్వల్గా స్పేస్ అనేది కవర్ చేసింది. ఇప్పుడు నాకు బాక్స్ 3 కూడా ఈక్వల్గా కవర్ చేయాలంటే సేమ్ బాక్స్ 3 ఏది, ఇది ఎంటర్ ఫ్లెక్స్ వ్రాప్, ఓకేనా. ఫ్లెక్స్ గ్రో, అది ఫ్లెక్స్ గ్రో నేను 2 ఇచ్చాను కదా. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 స్పేస్ అనేది ఈక్వల్గా కవర్ చేసింది. ఎంటర్ కంటైనర్ మొత్తం స్పేస్ ఈక్వల్గా కవర్ చేసింది. బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3. ఇప్పుడు నాకు బాక్స్ 4 బాక్స్ 5 కూడా ఈక్వల్గా చేయాలి అంటే దానికి కూడా ఫ్లెక్స్ గ్రో, దానికి 2 ఇస్తాను. దీనికి కూడా ఫ్లెక్స్ గ్రో కూడా 2 ఇస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 బాక్స్ 4 బాక్స్ 5 ఈ 5 బాక్సెస్ అనేది స్పేస్ అనేది ఈక్వల్గా కవర్ చేసింది ఎంటైర్ కంటైనర్, ఓకే కదా. ఇది ఫ్లెక్స్ బాక్స్. అంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది కంటైనర్ లోపల మనం బాక్సెస్ అనేది మూవ్ చేసుకోవచ్చు. దేంతోనంటే ఫ్లెక్స్ డైరెక్షన్తో మూవ్ చేసుకోవచ్చు, డిస్ప్లే ఫ్లెక్స్తో మూవ్ చేసుకోవచ్చు, జస్టిఫై కంటెంట్ స్టార్ట్
దీంతో మూవ్ చేసుకోవచ్చు. ఫ్లెక్స్ వ్రాప్ దాంతో మూవ్ చేసుకోవచ్చు. అలైన్ కంటెంట్ స్ట్రెచ్ దీంతో మూవ్ చేసుకోవచ్చు. ఫ్లెక్స్ గ్రో అంటే ఏమిటి? మనకి కంటైనర్లో బాక్సెస్ అనేది ఈక్వల్ స్పేసెస్ తీసుకుంటుంది. ఓకేనా? ఇది ఫ్లెక్స్ బాక్స్. మీకైనా ఫ్లెక్స్ బాక్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకేనా?